మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె జనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. మద్యం స్కామ్లో ధనుంజయ రెడ్డి A31, కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. మే 13న గోవిందప్ప, అదే నెల 16న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెయిల్ కోసం ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై వాద ప్రతివాదనలు పూర్తవడంతో న్యాయాధికారి పి భాస్కర్ రావు నిన్న బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. ముగ్గురు ₹1,00,000 చొప్పున బాండ్లు సమర్పించడంతో పాటు ఇద్దరు చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, ఒక్కో పూచీకత్తు కింద ₹1,00,000 డిపాజిట్ చేయాలని షరతు విధించారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను కలవరాదని సిట్ అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టులో పేర్కొన్నారు. నిన్న విడుదల సమయం మించిపోవడంతో ఇవాళ రిలీజ్ చేయనున్నారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, మద్యం కుంభకోణంలో ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గుడ్ మార్నింగ్. ఇక ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక ఈ కేసులో ఒక్కొక్కరిగా అయితే కనుక బెయిల్ రావడంతో ఈ కేసు అనేది ఒక్కసారిగా కొన్ని కీలక పరిణామాలతో పాటు అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో బడాబాబులు పెద్ద దీని వెనక ఎవరున్నారు? గత ప్రభుత్వంలో వేలాది కోట్ల అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలు భాగంగా ఇక ఎవరెవరు ఇంకా లోపలికి వెళ్తారా అన్న దానిపై అయితే కనుక ఆసక్తి పెరిగినటువంటి నేపథ్యంలోనే ఇక బెయిల్ మంజూరు అవుతున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా అయితే కనుక ఈ యొక్క కేసు మలుపు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఎంపీ మిథున్ రెడ్డికి సైతం కూడా బెయిల్ రావడం, అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకి సైతం కూడా ఇప్పుడు తాజాగా బెయిల్ మంజూరు అవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఎంపీ మిథున్ రెడ్డి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేయడం, దీంతో పాటు ఈ నెల 11వ తేదీన అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలుకి సరెండర్ అవ్వాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అధికారులు ఎవరైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఎవరైతే ఉన్నారో వారికి సైతం కూడా ఇటు బెయిల్ మధ్యంతర బెయిల్ అనేది కూడా మంజూరు చేసినటువంటి విజయవాడ ఏసీబీ కోర్టు కొన్ని షరతులు అనేది కూడా విధించడం జరుగుతూ ఉంది. ఏదైతే 1,00,000 చొప్పున అయితే కనుక ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలి, అదేవిధంగా ఎవరో చెప్పకుండా విదేశాలకి వెళ్ళకూడదు, అదేవిధంగా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఏదైతే ఇటు సిట్ అధికారులకి సహకరించాలంటూ కూడా ఇటు కోర్టు అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా వీరిని రిలీజ్ చేయకపోవడం పట్ల చూసుకున్నట్లయితే కనుక విజయవాడ సబ్ జైలు వద్ద ఇటు లాయర్లు ఎవరైతే ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో వారైతే కనుక ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం టైం అయిపోయినందు వలన కూడా ఇక విడుదల చేయట్లేదంటూ కూడా జైలు అధికారులు తెలియజేశారు. అయితే ఈ రోజు కూడా ఇటు జైలు టైమింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇక ఎందుకని విడుదల చేయడంలో ఆలస్యం, జాప్యం జరుగుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అధికారులపై. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా మిగిలిన వారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారి నాయకులకి సైతం కూడా బెయిల్ వస్తుంది అంటూ కూడా కొంత ఉత్కంఠ అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక ఏపీలో కనబడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా అతిపెద్ద స్కామ్. దీని వెనక పెద్ద తలగాయలు ఉన్నారు, ఇంకా పెద్దవారు అరెస్ట్ అవుతారు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళినటువంటి సిట్ అధికారులు ఇంకా ఒకరు మాత్రం బిగ్ బాస్ మాత్రమే మిగిలి ఉన్నారు అరెస్ట్ చేయాలంటూ కూడా జోరుగా చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి నాయకులకి ఇప్పుడు బెయిల్ మంజూరు అవడంతో ఇక ఈ కేసు ఏ విధమైనటువంటి మలుపు తిరగబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. విజయ్, సంతోష్, మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన వారికి బెయిల్ వచ్చిన క్రమంలో సాక్షులను తారుమారు చేస్తారనే వాదన కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు అయితే ఏం చెప్తున్నారు? మళ్ళీ ఏమన్నా కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్, ఏదైతే ఇటు బెయిల్
కావాలి అంటూ కూడా నిందితుల తరపు న్యాయవాది కోరడం, మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారు బయటికి వస్తే మాత్రం. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వీరు సాక్షులు ఆధారాలు తారుమారు చేస్తే మాత్రం కేసు నీరు గారిద్ది అన్న దానిపై అయితే కనుక ఇది వేలాది కోట్ల కుంభకోణం, షెల్ కంపెనీలు ఇవన్నీ తేలాలంటే కూడా వీళ్ళు లోపల ఉంటేనే మరికొంతమందిని విచారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అయితే కనుక వాదించినప్పటికీ ఇటు అధికారులపై మోపినటువంటి ఏదైతే నింద ఉంటాయో వాటిని ఇంతవరకు కూడా ఎటువంటి ఆధారాలు చూపించకపోవడం మరోవైపు అయితే కనుక ఇటు వీరి తరపు న్యాయవాది అయితే వాదించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఇటు కేసు నుంచి బెయిల్ వచ్చినప్పటికి బయటకు వస్తే మాత్రం సాక్షుల్ని ఎటువంటి సాక్షులపై అయితే కనుక ప్రభావితం చూపించమంటూ కూడా ఇక ప్రభుత్వం తరపు ఏదైతే ఇటు నిందితుల తరపు న్యాయవాది అయితే వాదించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మరోవైపు ఇటు హైకోర్టులో అయితే కనుక అప్పీల్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది వేలాది కోట్ల కుంభకోణం కాబట్టి ఇటు నిందితులు మాత్రం బయటకు వస్తే బెయిల్పై బయటకు వస్తే అసలు కేసు ముందుకు వెళ్ళదు అన్న కోణంలో అయితే కనుక ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే కనుక ఇటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దీనిపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, సంతోష్, ఇందులో మిథున్ రెడ్డి కూడా ఈరోజు విడుదలవుతారా? ముఖ్యంగా మిథున్ రెడ్డి విడుదల సందర్భంలో వైసీపీ శ్రేణులైనా భారీగా వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంపీ మిథున్ రెడ్డి విడుదల అనేది కూడా ఎంతో కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఇటు మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికే ఎంపీలందరూ కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితులు. అయితే ఇటు ఎంపీ సైతం కూడా ఇక ఢిల్లీ వెళ్ళవలసినటువంటి నేపథ్యంలోనే ఇక ఎంపీ మిథున్ రెడ్డి సైతం కూడా ఇటు విడుదల అనేది కూడా త్వరితగతిన అయితే కనుక జరగబోతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఢిల్లీ వెళ్ళిన అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ముగిసిన అనంతరం కూడా 11వ తేదీన అంటే 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసిన అనంతరం 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే సరెండర్ అవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే అనంతరం మరోసారి అయితే బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దానికి అనారోగ్య దృష్ట్యా కూడా ఇటు బెయిల్ కావాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనంజయ్ కృష్ణమోహన్ రెడ్డి సైతం కూడా వారికి అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇటు బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఇక ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు అయితే కనుక బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ పై కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి అనేది కూడా ఎంతో కీలకంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చెవిరెడ్డికి సైతం కూడా ఇటు బెయిల్ వస్తుందా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ కేసులో రాజ్ రెడ్డి అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఇటు రాజ్ రెడ్డి అయితే కనుక మరోసారి ఇటు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇది సంతోష్, ఈ ముగ్గురు నిందితులు విడుదలకు కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ కూడా నిందితుల తరపున న్యాయవాదులు అయితే ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేడన్న కారణం చూపుతూ కావాలనే లేట్ చేస్తున్నారు, ఇదంతా కక్షపూరితం అంటూ కూడా ఆందోళన చేయడాన్ని ఎలా చూడాలి? ఏదైతే ఇటు నిన్న సాయంత్రం విడుదల అవ్వాల్సినటువంటి ఇటు ముగ్గురు నిందితులు సైతం కూడా ఏదైతే జైలు సమయాలు అనేది కూడా ఇటు మించిపోవడంతో విడుదల ఆలస్యం అయిందంటూ కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఉదయం 9 గంటలు అయినప్పటికీ కూడా ఇంకా నిందితులను ఎందుకని ఇటు బాలాజీ గోవిందప్పని వీళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదు అంటూ కూడా ఇటు న్యాయవాదులు అయితే కనుక విజయవాడ సబ్ జైలు ముందు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ జైలు అధికారి వాళ్ళ ఆదివారం కాబట్టి మరికొంత ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కొంతమంది సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు విడుదలపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు అసలు అధికారి రాకపోతే సంతకం లేకుండా విడుదల చేస్తారా, లేదంటే అనూహ్య కారణాల వల్ల ఈ రోజు సెలవు పెడితే మాత్రం ఇటు ఈ రోజు సైతం కూడా ఇటు జైల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. తదుపరి ఏదైతే ఇక సోమవారం సైతం కూడా ఇటు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.